నమస్కారం, చెర్రీస్ కిచెన్ కి స్వాగతం. ఈరోజు ఉద్దివడ ఎలా వేయాలో చూసేద్దాం. ఉద్దివడ ఎలా వేసుకోవాలంటే ఫస్ట్ 1 కప్పు వరకు మినపప్పును అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక దాన్ని మిక్సర్ జార్లోకి వేసుకొని అందులోకి 2 ముక్కల వరకు ఐస్ క్యూబ్స్, పచ్చిమిరపకాయలు, అల్లము వేసుకొని ఫైన్ గా మిక్సీ పట్టుకోవాలి. లైట్ గా వాటర్ అవసరం అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర, మిరియాల పొడి వేసినాను ఆల్రెడీ. దీన్ని విస్క్ తోనే ఒకటే డైరెక్షన్ లోనే తిప్పుకోవాలి. వడని ఇప్పుడు చేత్తో ఎలా వేసుకోవాలో చూపించేస్తాను. కొంచెం పిండిని ఇలా తీసుకొని ఇలాగా ఉండలాగా చేసుకోవాలి. తర్వాత ఇలాగా థంబ్ ఫింగర్ని వాటర్తో అద్దుకొని ఇలాగా హోల్డ్ చేసేసి ఆయిల్లోకి వేసేసుకోండి. గ్యాస్ ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టుకోండి. జాగ్రత్త, స్లోగా వేసుకోండి లేకపోతే ఆయిల్ చిట్లుతుంది మీదకి. ఇప్పుడు సెకండ్ వే చూపిస్తాను. టీ స్ట్రైనర్ అందరికి ఈజీగా ఉండేదే. ఇలాగ టీ స్ట్రైనర్ని వాటర్లో డిప్ చేసేసి కొంచెం పిండిని తీసుకొని ఇలాగా ఉండలాగా చేసుకొని ఇలాగా లైట్గా ఫ్లాట్గా అనేసి హోల్ అనేసి ఇలాగా స్లోగా డ్రాప్లోకి వేసుకోవచ్చు. ఆయిల్లో డ్రాప్ చేసి వేయడమే. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి అంతే. ఇంకొక వే అట్లకాడని తడి చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలాగ ఉండలాగా చేసి అట్లకాడ మీద పెట్టి లైట్గా ఫ్లాట్ చేసుకోండి. తర్వాత హోల్ పెట్టేసి ఇలాగా వేసేయండి. ఇలానే మిగతా మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్లో చేసేసుకోవచ్చు మీరు వడని. నాకైతే చేత్తో ఈజీ, అందుకనే చేత్తో చేసేస్తున్నా. ఇలాగా అన్ని చేసేసుకోండి అంతే. ఈ సింపుల్ ఈజీ టెక్నిక్స్ తో మీరు ఈ ఉద్దివడని ఈజీగా చేసేసుకోవచ్చు. అంతే, ఉద్దివడ రెడీ. ఒకవేళ ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.